స్టీఫెన్ పాల్ గారి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. స్వార్థ పనిలో మాతో పాలుభాగస్తులవ్వండి. అందరికీ ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి మనం సిద్ధపడతాం. గత వారం యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని గురించి ఆలోచిస్తూ వచ్చాం. యేసుక్రీస్తు వారు దేవుడా కాదా అనే దాని మీద ఈరోజు క్రైస్తవ సమాజంలో అర్థం కానటువంటి ఒక అంశంగా ఉంది. కొన్ని వర్గాల వారు యేసుక్రీస్తు దేవుడేనంటే, కొన్ని వర్గాల వారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు. కొన్ని వర్గాల వారు అయితే, క్రైస్తవేత్తలు అయితే యేసుక్రీస్తు సాధారణమైన మనిషి అని కూడా బోధిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. దానిని మనం సంఘం అర్థం చేసుకోవడానికి యేసుక్రీస్తు వారు దేవుడా కాదా, యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలి అనే సంగతులు నేర్చుకోవడానికి గత వారం మనం ప్రారంభించాం. దీని మీద మనం యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని, యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి మనం కష్టపడాలి. ఎందుకంటే దేవుడి మాటలు తేలిక అర్థమయ్యేవి. చాలామంది ఆ మాటల విషయంలో కూడా, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం విషయంలో కూడా పొరపడటానికి కారణం ఏంటంటే లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం. ఇవాళ క్రీస్తు విరోధులు అనేకులు సంఘంలోనికి చొరబడి, సార్వత్రిక సంఘంలోనికి చొరబడి యేసుక్రీస్తు వారికి దైవత్వాన్ని తగ్గించడానికి, యేసుక్రీస్తు వారు దేవుడు కాదని చెప్పడానికి క్రీస్తు విరోధి అనేకులను సంఘంలోనికి ప్రవేశపెట్టేశారు. అలాంటి వారు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అనేక రిఫరెన్స్లు, అనేక వాక్య భాగాలు ఆధారం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పే ప్రయత్నంలో ఆ రిఫరెన్స్లు చూపిస్తూ సంఘానికి బోధిస్తారు. అయితే మనం యేసుక్రీస్తు వారు దేవుడా కాదా, యేసుక్రీస్తు వారిని దేవుడు అని నమ్మితేనే పరలోకమా, దేవుడి కుమారుడు అని నమ్మితే పరలోకమా అనేది కూడా మనం క్లారిటీ తీసుకోవాలి. లేదనుకుంటే మన విశ్వాసం, దేవుడు మనకి ఇచ్చినట్టు విశ్వాస క్రమాన్ని అనుసరించకుండా నిత్యనరకానికి వెళ్ళే అవకాశం కూడా మనకి ఉంది. యేసుక్రీస్తు వారిని ఏమని నమ్మాలి? దేవుడని నమ్మాలా, దేవుడు కుమారుడని నమ్మాలా, మనిషి కుమారుడని నమ్మాలా, లేకపోతే ప్రవక్త అని నమ్మాలా, ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు వారి గురించి పరిశుద్ధ గ్రంథం అనేక కోణాల్లో చెప్పింది. ఏమని నమ్మమని దేవుడు మనకి క్రమాన్ని ఇచ్చాడు అనే సంగతిని కూడా మనం నేర్చుకోవాలి. కాకపోతే కొన్ని విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు వారికి దైవత్వం గురించి నేర్చుకున్న తర్వాతే ఆ సంగతుల్లోకి మనం వెళ్ళాలి. ముందు యేసుక్రీస్తు వారి దేవుడా కాదా అనేది మనకి క్లారిటీ రావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వంపై నిర్దిష్టమైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారని అంటే, ఆయన అర్హతలకి, ఆయన శక్తి సామర్థ్యాలకి పరిధులు ఏర్పరిచి ఆయన దైవత్వాన్ని కించపరిచే విధంగా ఈరోజు అనేకులు క్రీస్తు విరోధులు సంఘాలలోనికి చొరబడ్డారు. ఎందుకే వాళ్ళ పాయింట్ ఏంటంటే, వాళ్ళ విధానం ఏంటంటే యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పడమే వాళ్ళ ప్రయత్నం. గొప్ప విషయం ఏంటంటే, ఇస్లాం మతానికి చెందినటువంటి షఫీ వచ్చేంత వరకు కూడా ఆ సంగతులు వెలిగి క్రైస్తవేత్తరుడైనటువంటి ఒక మతాన్ని అవలంబిస్తూ ఆ మత విశ్వాసాలు ప్రకటిస్తున్నటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నటువంటి సంగతులు ఏవైతే ఉన్నాయో, యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పడానికి ఆయన ఏదైతే రిఫరెన్స్ చూపిస్తున్నాడో అదే రిఫరెన్స్ చూపిస్తూ వాళ్ళ క్రైస్తవ సంఘాల్లో కూడా అలాంటి క్రమాన్ని అనుసరిస్తూనే యేసుక్రీస్తు వారు ఆయన చెప్పినట్టు దేవుడు కాదు, దేవుడు అక్కడే పరలోకం ఉన్నాడు, ఆయన పంపిస్తూ వచ్చిన ఆయన అన్నట్టుగా కొంతమంది మాట్లాడారు. యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పడానికి ఎంత దిగజారిపోయేటారు. ఒక ఆయన ఉన్నాడు హైదరాబాద్, ఆయన జాన్ గారు అని. ఆయన మెచ్యూర్ ఫంక్షన్ పిలిచారు అనుకోండి. ఎవరైనా మెచ్యూర్ ఫంక్షన్కి పిలిస్తే యేసుక్రీస్తు దేవుడా, దేవుడు కుమారుడా అంటే అయింది. ఇప్పుడు అక్కడ ఎందుకు పిలిచారు? మెచ్యూర్ ఫంక్షన్కి అమ్మాయి బాల్యం నుంచి అవలం దశలో ప్రవేశపెట్టబడింది. ఆమెకి ఏదైనా బైబిల్ వచ్చి కొన్ని సూచనలు ఇవ్వాలి, దాని గురించి ఏదైనా బలపరిచే మాట చెప్పాలి, ఎలా బ్రతకాలో, సమాజం ఎలా జీవించాలో చెప్పాలి. కానీ ఆయన ఆ టైంలో కూడా అక్కడికి కూడా ఏమని చెబుతాడనంటే, యేసుక్రీస్తు దేవుడా, దేవుడు. ఎవరైనా చనిపోతే ఆ చనిపోయే కార్యక్రమం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఆదరించడానికో, ఓదార్చడానికో, లేకపోతే మరణం తర్వాత జరగబోయే సంగతుల గురించి మాట్లాడాలి. అక్కడికి వెళ్ళి కూడా ఏమని చెబుతాడనంటే, యేసుక్రీస్తు దేవుడా, దేవుడు కుమారుడా. ఏంటి ఉద్దేశం? ఏంటంటే తపన, ఏంటంటే తాపత్రయం అని అంటే ఆయన ముక్తే
ఆయన తపనంతా ఒకటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. అది ఎక్కడ దాగిపోలేదు. ఎంత హీనస్థితికి దిగజారిపోలేదంటే యేసుక్రీస్తు వారి దైవత్వం గురించి మాట్లాడడానికి, యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని తగ్గించే ప్రయత్నంలో ఏ స్థాయికి దిగజారిపోలేదంటే ఆయన శిష్యుడు ఒక ఆయన పోస్ట్ పెట్టాడని చాలా ఆందోళన కలిగించేటువంటి పోస్ట్ అనమాట ఉండేవాడు. ఆయన పోస్ట్ పెడుతూ ఆయన పేరంట బి రమణ. ఆయన ఏమని రాశాడంటే, ఆయన శిష్యుడు ఏమని రాశాడని అంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పే ప్రయత్నం ఎంత దిగజారిపోయారంటే, దేవుడు మానవుడిగా జన్మించి అన్నపానీయాలు సేవించి ఉదయాన్నే కాలకృత్యాలు అంటే బాత్రూమ్కి వెళ్ళి ఆ మలాన్ని చేతితో పడుకుంటాడని నమ్మేవారు బుద్ధులేనివాడు. అంటే దేవుడు అనేవాడు ఆ మహాభావాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి మనలాంటి సాధారణమైనటువంటి తుణమాత్రమైనటువంటి శరీరాన్ని ధరించుకుని ఆ శరీరంతో మనలాగే కాలకృత్యాలకి కాలబడికి వెళ్ళి వాళ్ళు ఉంటారు, బాత్రూమ్లకి వెళ్ళి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్థితిని బట్టి స్థాయిలో బట్టి వెళ్తారు కదా. అలాగే యేసుప్రభువు కూడా అలా వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకునే ఉంటాడు, చేతితో కడుక్కునే ఉంటాడు అనేటువంటి భావం అనమాట. యేసుక్రీస్తు వారు అలాంటి దేవుడు అనేవాడు, అలాంటి కాలకృత్యాలు తీర్చుకునేవాడు, అమాయకుడు, అలా ఊహించేవాడు, అలా బాగు చేసేవాడు అమాయకుడు. అంటే యేసుక్రీస్తు వారు భూమికి వచ్చాడు, మనలాంటి మానవ శరీరం ధరించుకున్నాడు, ఆయన అన్నంతున్నాడు, ఆయనకి ఆకలేసింది, ఆయనకి దాహం వేసింది, ఆయన బాత్రూమ్కి వెళ్ళాడు, మన దగ్గర ఆయన చేతి కడుక్కున్నాడు అన్నట్టుగా ఇలాంటి వడగల లాంగ్వేజ్తో మాట్లాడుతూ అలా చేసేవాడు ఎప్పటికీ దేవుడు కాదు. దేవుడు అనేవాడు అలా చేయడు అని చెప్తాడు. అంటే యేసుక్రీస్తు వారు ఇవన్నీ చేసుకుంటాడు, మానవ దేహాన్ని ధరించుకున్నాడు కాబట్టి ఇవన్నీ చేసుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరు కాదు, దేవుడు కాదు. ఏ స్థాయికి దిగజారిపోయారో చూడండి, ఏ స్థాయికి దిగజారిపోయి చూడండి. ఇంకొక మాట, ఆయన డైరెక్ట్గా జాన్ అనేటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే ఏమన్నాడంటే, యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అని చెప్పడానికి బైబిల్లో రాసినటువంటి మాత్రమే, బైబిల్లో చెప్పినటువంటి సంగతులే వాళ్ళు ఏమని చెప్తారని అంటే, తోమ మనకి తెలుసు 12 మంది అపొస్తలుల్లో తోమ ఒకడు. యేసుక్రీస్తు వారు పునరుత్థానుడు అయిపోయిన తర్వాత పునరుత్థానుడై ఆయన 40 రోజులు ప్రత్యక్షపరుచుకుంటున్నప్పుడు ఈ 11 మందిలో యోధ ఊరు కొట్టుకుని చచ్చిపోయాడు, ఇస్కరియోతు యోధ. ఇక ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. ఆ 11 మందిలో తోమ లేడు. ఆ 10 అంటే ఒక ఇంట్లో కూడుకుని బయటతో కూడుకున్నప్పుడు యేసుప్రభువు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు, అంత ఓకే. తర్వాత తోమ మళ్ళీ తర్వాత కలిసాడు, వీరితో కలిసిన తర్వాత ఇలా మాట్లాడుతూ మేము ప్రభు మాకు కనబడ్డాడు, ప్రభుని నేను చూసామని అంటే నేను నమ్మను, ఆయన చేతుల్లో గాయాలు వేలు పెడుతుంది కానీ నేను నమ్మను అన్నాడు. నమ్మనప్పుడు దాని గురించి అతను మనోనేతను వెలిగించడం వరకు యేసుప్రభువు వారు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏమన్నాడు, నేను వేలు పెట్టి చూడన్నావు కదా, ఇదిగో నా గాయాలు వేలు పెట్టి చూడు అని అన్నప్పుడు అప్పుడు పశ్చాత్తాపంతో తోమ ఏమంటాడంటే, నా దేవా నా ప్రభువా అని చెప్పేసి యేసుప్రభువు వారి దగ్గర పశ్చాత్తాపం వ్యక్తం చేస్తాడు. ఏమన్నాడు? యేసుప్రభువుని ఏమని సంబోధించాడు? నా దేవా అన్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు దేవుడు కాదు. యేసుక్రీస్తు వారు దేవుడు కాదు కనుక దేవుడు కానటువంటి వాడిని తోమ దేవుడు అన్నాడు కాబట్టి తోమ చరిత్ర లేకపోయిందట, తోమ ఐదు లేకపోయాడట. ఆయన మాట్లాడుతూ అపోస్తలుడిని, యేసుక్రీస్తు వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి అపోస్తలుడిని ఆయన మాట్లాడుతూ యేసుప్రభువు వారు దేవా అన్నాడు కాబట్టి ఆయన ఐబ్రాహ్మపోయాడట. దేవుడిని, యేసుక్రీస్తు వారిని దేవుడు అనే ప్రతి వ్యక్తి కూడా ఐబ్రాహ్మకు పోతాడు. అంటే ఏ స్థాయికి దిగజారిపోయి చూడండి క్రైస్తవ సంఘాల్లో. వాళ్ళ పరిచర్య ఏంటంటే యేసుక్రీస్తు వారికి రక్షణ సువార్త ప్రకటించండి అంటే యేసుక్రీస్తు దేవుడా కాదా, యేసుక్రీస్తు వారు దేవుడా కాదా, యేసుక్రీస్తు వారు మనిషి అంటే యేసుక్రీస్తు వారు దేవుడే కాదా అనేటువంటి క్రమంలో యేసుక్రీస్తు వారు దేవుడే చెప్తుంటే ఆయన ఇంకా లేజైపోయి ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదజాలాలు వాడతాం. ఇంకా వాళ్ళు గత వారం చెప్పాను మీకు, యేసుక్రీస్తు వారి దేవుడు కాదు అని చెప్పడానికి వాళ్ళు ఏ ప్రశ్న వాడుకున్నారు అని అంటే, యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా ఏమని, నాకంటే తండ్రి గొప్పవాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? నాకంటే తండ్రి గొప్పవాడు. నాకంటే తండ్రి గొప్పవాడు అనుకున్నప్పుడు గొప్పవాడైన వాడు పైన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఎలా ఉంటాడు? కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు కాదు అనేటువంటి సంగతిని వాళ్ళు బోధిస్తున్నారు. దాని గురించి మనం వారు నేర్చుకున్నామా? యేసుక్రీస్తు వారు తండ్రి కంటే గొప్పవాడిని కాదు, నేను తండ్రి నాకంటే గొప్పవాడిని ఎందుకన్నాడు? ఏ సందర్భంలో అన్నాడు? మానవ శరీరాన్ని ధరించుకున్న వాడిగా తన అక్కడ సందర్భాన్ని బట్టి అక్కడ ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని
మనసులో పెట్టుకుని మాట్లాడుతున్న మాటే తప్ప దైవత్వాన్ని దేవత్వ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన పెద్ద దేవుడు, ఆయన నేను చిన్న దేవుడిని అని యేసుప్రభువు ఏం చెప్పలేదు అక్కడ. దేవుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు. ఆయన ఉన్నత స్థితిలో ఉన్నాడు. నేను మామూలు సాధారణమైన మీరంటే మామూలు శరీరాన్ని ధరించుకుని నేను అంటే సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని యేసుప్రభువు అన్నాడు, తండ్రి నాకంటే గొప్పవాడు. ఇంకొక మాట గత వారం నేను చెప్పడం ఆపాను, అది మనకు అక్కడి వరకు సరిపోతుందని చెప్పి యోహాను గారు బాప్తిస్మ యోహాను గారి గురించి యేసుక్రీస్తు వారు ఇలాంటి గొప్పవాడనే సందర్భాన్ని మాట్లాడినటువంటి ఆ సంగతిని నేను గత వారం మీకు చెప్పాను. ఇంకొక సందర్భాన్ని మీరు చూస్తే అంటే తండ్రి నాకంటే గొప్పవాడు కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు కదా అంటే దాని గురించి మనం ఆలోచన చేస్తాం. యేసుక్రీస్తు వారు తండ్రితో సమానుడు కదా, ఒకవేళ తండ్రితో యేసుక్రీస్తు వారు సమానుడు కాకపోతే, దేవుడితో యేసుక్రీస్తు వారు సమానుడు కాకపోతే పౌలు గారు ఏమన్నాడు? దేవుడితో ఉండుట విడిచిపెట్టకూడని, దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏ స్థాయిలో ఉన్నాడని చెప్తున్నాడు? దేవుడితో సమానముగా ఉండుట, దేవుడితో సమానంగా ఉండే స్థితిని ఏం చేయకూడదట? విడిచిపెట్టకూడని భాగ్యము అని అనుకోలేదంటే. అంటే యేసుక్రీస్తు వారు ఏ స్థాయిలో ఉన్నాడు ఈ వాకానికి రాకముడుపు అని అంటే తండ్రితో సమానుడిగా ఉన్నాడు. ఇవాళ మనం మరొక అదే కంటిన్యూస్గా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే యేసుక్రీస్తు దేవుడి కంటే తక్కువడైతే పౌలు అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు తండ్రి దేవుడితో సమానుడు అని ఎందుకన్నాడు? అర్థమవుతుందని చెప్పింది. తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుక్రీస్తు వారు అంటే అందుని బట్టి దేవుడు కాకపోతే అపొస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారిని తండ్రితో సమానంగా ఉండే స్థితి కలిగిన వాడు అని ఎందుకన్నాడు? ఒకవేళ ఒక ప్రవక్తను ఒక మనిషిను లేకపోతే దేవుడి కుమారుడు అని అంటున్నటువంటి మీరే ఆ దేవుడి కుమారుడు అనేటువంటి స్థితి కలిగినటువంటి వాడిని దేవుడితో సమానంగా ఉండగలిగే స్థితి కలిగిన వాడు అని ఎలా అనగలరు చెప్పండి? ఎవరినైనా దేవుడితో కంపేర్ చేయగలరా? ఎవరినైనా దేవుడితో కంపేర్ చేయగలిగే పరిస్థితి ఉంటుందా? ఈ భూమి ఎంత గొప్ప వ్యక్తి అయినా దేవుడితో సమానమని చెప్పగలిగే స్థితి ఉంటుందా? మరి పౌలు గారు ఏమన్నాడు? దేవుడితో ఎవరు సమానంగా ఉన్నాడట? యేసుక్రీస్తు సమానంగా ఉన్నాడు. ఎందుకని అనుకోవడం మాట? ఒక మనిషి యేసుక్రీస్తు వారు మనిషి అయితే, యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడు అయితే, దేవుడి కుమారుడే చెప్పబడింది కాబట్టి దేవుడి కుమారుడిగానే చూడాలి, దేవుడిగా చూడకూడదు అని అనుకుంటే ప్రవక్త అని చెప్పబడింది కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా అన్నాడు ఏమని? ప్రవక్త తన స్వదేశంలో ఘనత పొందాడు. అంటే ప్రవక్త ఎవరక్కడ? యేసుక్రీస్తు వారు తక్కువ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి సందర్భంలో యేసుప్రభువు వారు ఏమన్నాడు? ప్రవక్త స్వదేశంలో ఘనత పొందాడు అంటే నేను ప్రవక్తనే అన్నాడు. ఇప్పుడు ఒక ప్రవక్తని పౌలు గారు కూడా అన్నాడు ఏమని? దేవునికి నరులకు మధ్యవర్తి ఒకడే, ఆయన యేసుక్రీస్తు అను నరుడు అన్నాడు. నరుడు అన్నాడు అక్కడ. నరుడు అని కూడా చెప్పబడింది యేసుక్రీస్తు గురించి. నరుడు అన్నాడు కాబట్టి ఇప్పుడు అలాంటి నరుడిని పౌలు గారు దేవుడితో సమానంగా చేసేయచ్చా? దేవుడితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యమని పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చేయచ్చా? ఎంత ధైర్యం ఉండాలని మాట్లాడటానికి? మరి ఎందుకన్నాడు అలా? యేసుక్రీస్తు వారు దేవుడి కంటే తక్కువ వాడైతే, యేసుక్రీస్తు వారి కంటే దేవుడు ఎక్కువ వాడైతే, మరి అపొస్తలుడైన పౌలు అపొస్తలుడు యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడు అని ఎందుకన్నారు? దాని మీద మనం మాట్లాడుకోవాలి. గత వారం చెప్పాడు కదా తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుప్రభువు వారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు వేరే సంగతి మనం ఆలోచించాలి. ఒకసారి యోహాను సువార్త 14:12 వచ్చి చూడండి. యోహాను సువార్త 14:12 14వ అధ్యాయము 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక వెలుచున్నాను కనుక యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను కనుక నేను చేయు క్రియలు నా యొక్క విశ్వాసం ఉంచువాడును చేయండి, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని మీతో చెప్తున్నాడు. గొప్పవి నాకంటే గొప్పవి. యేసుక్రీస్తు ఏ స్థితిలో మాట్లాడాడు అంటారు ఇక్కడ? ఇప్పుడు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్న సందర్భం ఇది అంటే భూమి మీద ఉన్నటువంటి విశ్వాసాలందరి గురించి మాట్లాడుతున్న సంగతి ఇది. ఎవరి గురించి మాట్లాడుతుంది అంటే యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర చర్చించి ఎవరినైతే 12 మంది అపోస్తలుగా ఎంపిక చేసుకున్నాడో ఆ 12 మందిని దృష్టిలో పెట్టుకుని 12 మందితో మాట్లాడితే ఏమంటాడంటే నేను ఈ లోపల ఉన్నప్పుడు నేను వెళ్ళిపోతున్నాను,
నేను వెళ్ళిపోతున్నాను, తర్వాత నా పనిని నా బాధ్యతను మీరు తీసుకుని మీరు ముందుకి నడిపించాలి. వాక్యాన్ని సర్వసత్యంలోకి నడిపించాలి. సర్వసత్యంలోనికి నడిపించగలిగే స్థితిని మీకు ఇస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తారు. నేను విశ్వాసం నుంచి ఆ విశ్వాసం నుంచి చేసే గొప్ప కార్యాలు ఎలాంటివో తెలుసా? నాకంటే గొప్ప మీరు చేస్తారండి అని అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మాట్లాడే సందర్భం ఏంటి? గతంలో తండ్రి నాకంటే గొప్ప, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారు తక్కువ వాడని కాదు, సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. యోహాను గారి స్త్రీలు కలిగిన వారిలో అందరికంటే గొప్పవాడు అని అంటే స్త్రీలు కలిగిన వారికి ఒక రకంగా 2 చేతులు ఉంటే ఈయనకి 4 చేతులు ఉన్నాయని కాదు, సందర్భాన్ని బట్టి. ఇక్కడ యేసుప్రభు వారు అంటాడు ఏమని? నాకంటే గొప్ప మీరు చేస్తారు అంటే యేసుప్రభు వారి కంటే 12 మంది అపొస్తలులు గొప్పవాళ్ళైనా నాకంటే గొప్పవి మీరు చేస్తారు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారి కంటే 12 మంది గొప్పవాళ్ళైనా ఆ పదజాలమే కదా యేసుప్రభు వాడారు. నాకంటే గొప్పవి మీరు చేస్తారు అంటే యేసుప్రభు వారి కంటే గొప్పవాడు వాళ్ళు ఏ సందర్భంలో మాట్లాడాడు? ఇప్పుడు గ్రీక్ భాషలో ఇలాంటి పదానికి అర్థం ఏంటంటే ఏ సందర్భంలో అయితే ఒక సంగతి గురించి మాట్లాడుతున్నారో అది ఆ సంగతికి సంబంధించినటువంటి పరిధి అంటారు. మళ్ళీ ఆ సందర్భాన్ని ఇంకో చోటకంటే పెట్టకూడదంటారు. ఇప్పుడు యేసుప్రభు ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? అద్భుత కార్యాలు చేసేటువంటి సందర్భాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అద్భుత కార్యాలు చేసేటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని యేసుప్రభు మాట్లాడుతుంటే ఈ సంగతిని పట్టుకొచ్చి యేసుప్రభు దేవుడే కాదని చెప్పి టైటిల్ పెట్టి యేసుప్రభు అపొస్తలుల కంటే తక్కువ వాడని మనం చెప్పకూడదు. ఎందుకని అక్కడ సందర్భం ఎందుకు చెప్పాడు అలాగా? ఎందుకు యేసుప్రభు అలా మాట్లాడాడు? ఉదాహరణకి యేసుప్రభు ఎంతకాలం జీవించారు భూమి మీద? 33 సంవత్సరాలు. అవునా? ఎంతకాలం సేవ చేశారు? 3.5 సంవత్సరాలు. ఆయన 3.5 సంవత్సరాల సేవలో ఎంతమందిని బ్రతికించాడు, ఎంతమందికి స్వస్థతనిచ్చాడు, ఎంతమందికి జీవితాన్ని మేలుకొలుపు చేశాడు, ఎంతమంది జీవితాన్ని ఆయన మార్చాడు. ఎన్ని సంవత్సరాల్లో? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ఆయన కొన్ని అద్భుతాలు చేశాడు. ఆయన దేవుడి కుమారుడిగా ఈ లోకంలో నిరూపించుకున్నాడు. ఆయన ఇలాంటి సందర్భంలో 12 మంది అపొస్తలులు ఏమంటాడు తెలుసా? నాకంటే గొప్పవి మీరు చేస్తారు అంటే యేసుప్రభు వారి మృతుల్లోంచి మనుషులు లేపాడు, లాజరు బయటికి రా అన్నాడు. నాయన ఊరికి వెళ్తున్నప్పుడు పేదల కుమారుడిని బ్రతికించాడు, ఎంతమందికి జీవాన్ని ఇచ్చాడు, ఎంతమందిని చచ్చిపోయిన వారిని లేపాడు. అంతకంటే గొప్ప కార్యం చేశారా అపొస్తలులు? అంతకంటే గొప్ప కార్యం ఏం చేయగలరు? పేతురు గారు లేపాడు. ఒక ఆమె చనిపోతే దొరకాన ఒక ఆమె చనిపోతే పేతురు లేపాడు. అంటే యేసుప్రభు వారి కంటే గొప్పగా లేపాడా? లేకపోతే మరి యేసుప్రభు ఎందుకు మాట్లాడుతున్నాడు నాకంటే గొప్ప మీరు చేస్తారని అని అంటే నేను 3.5 సంవత్సరాలు చేశాను చెప్తారు, మీరు 60 సంవత్సరాలు చేస్తారన్నాడు. నేను 10 చేస్తే మీరు 30 చేస్తారు. ఎందుకంటే నాకు 3.5 సంవత్సరాల కాలం వ్యవధి ఉంది, కానీ మీకు 60 సంవత్సరాలు మీరు చేయగలరు. నాకంటే గొప్పవి అంటే గొప్ప కార్యక్రమాలని కాదు. ఏంటవి అంటే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు యేసురాజు ఉన్నాడు. యేసురాజు నాకంటే గొప్పవాడు. నమ్ముతారా మీరు? ఎందులో గొప్పడు? కాదు, అది మన బలం. ఇప్పుడు అలా కాదు, మన బలం నవదీపం చూపించాను. ఇవాళ యేసురాజు చూపిస్తున్నాను. యేసురాజు నాకంటే గొప్పవాడు అన్నాను. ఏమనుకోవాలి? యేసురాజు గొప్పవాడు అంటే ఏ విషయంలో గొప్పవాడు? ఇక్కడ సందర్భాన్ని బట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ అద్భుత కార్యాల దృష్టిలో నేను యేసుప్రభు వారిని అనుకోండి, యేసుప్రభు స్థానంలో ఊహించుకోండి, యేసురాజుని మీరు ఊహించుకోండి. ఇప్పుడు నాకంటే ఎవరు గొప్పవారు అంటున్నాను? యేసురాజు. ఎందులో గొప్పడు? యేసులో గొప్పడు. ఎందుకంటే నేను 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత నేను నమ్ముకున్నాను ప్రభుని. అది 19 ఏళ్ళుగా నమ్ముకున్నాను. ఎవరు గొప్పడు? ఆయన. అలాంటి ఎవరి వయసులో నేను నమ్ముకోలేకపోయాను అనే బాధ నాకు ఉంది. కాబట్టి అతను 19 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి దేవుడి పని చేసి గొప్ప యోగ్యత అతనికి వచ్చింది. కాబట్టి ఆ సందర్భంలో నేను అంటాను నాకంటే నువ్వే గొప్ప, శారద గారి కంటే నేను గొప్పని. ఎందుకంటే ఆయన కంటే ముందు నేను నమ్మాను అన్నట్టు. అలాగే ఆయన ఇంకొకరి కంటే గొప్పలు అవ్వచ్చు. అంటే సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలి తప్ప ఇప్పుడు యేసురాజు వేరే సందర్భంలో పాస్టర్ గారి కంటే గొప్పడని మీరు అనకూడదు. ఎందుకంటే వేరే సందర్భంలో ఎదిక సాధ్యం కాదు. ఎందుకంటే నేను కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, నాకంటే ఎలా గొప్పడవుతాడు? భార్య పిల్లలు ఉన్నారు, సంఘాన్ని నడిపిస్తుంది, నాకంటే ఎలా గొప్పడవుతాడు? ఈ సందర్భంలో ఆ సందర్భాన్ని పట్టుకొచ్చి కట్టుకోవద్దు. అందుకని యేసుప్రభు తండ్రి నాకంటే గొప్పడన్న సందర్భం ఆ టైమింగ్ని బట్టి యేసుప్రభు మాట్లాడాడు తప్ప ఆ పరిధిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు తప్ప దైవత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నేను గుడి దేవుడిని, నేను చిన్న దేవుడిని, ఆయన పెద్ద దేవుడు అని ఏం చెప్తాను.
ఇలాంటి లాజిక్లు మరి మిస్ అయ్యి రకరకాలుగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు మాట ఎందుకు అన్నాడు? ఏది ఏ మాట? దేవునితో సమానముగా ఉండుట, సమానముగా ఉంటాడు. అంటే పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చేసినట్టే. ఏమని? యేసుక్రీస్తు దేవుడితో సమానుడు. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, దేవత్వంలో హెచ్చుతగ్గులు ఉండవు. మనుషుల్లో హెచ్చుతగ్గులు ఉంటాయేమో కానీ దేవత్వంలో పెద్ద దేవుడు చిన్న దేవుడు అనే సంగతి దేవత్వానికి ఉండదు. దేవత్వం అనేది ఒక రకమైనటువంటి లక్షణం. అది దేవత్వం అనే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే, దేవుడు అనేవాడికి ఆది ఉండదు, అంతం ఉండదు. దేవుడు అనేవాడు ఎవరో జీవం పోస్తే బ్రతికేవాడు కాదు. తనంతట తానే జీవం కలిగి ఉంటాడు, తనంతట తానే చనిపోగలడు, తనంతట తానే బ్రతకగలడు. అది దైవత్వ లక్షణం. అలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి దేవుడు. అలాంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే కనుక ఆయన దేవుడే లెక్క. అవునా? ఇప్పుడు అలాంటి లక్షణాలు కొద్దిగా చిన్న లక్షణాలు ఉన్నాయి, చిన్నోడు ఆయన కొద్ది చిన్నోడు అని చెప్పకూడదు. దేవత్వ విషయంలో హెచ్చుతగ్గులు ఉండవు. దేవత్వ విషయంలో హెచ్చుతగ్గులు ఉండవు. ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. మన వంతుగా మనం స్థానిక సంఘాన్ని బట్టి క్రీస్తు యొక్క దైవత్వ విషయంలో పోరాడేటువంటి సంఘంగా మనం ముందుకి వెళ్తా ఉన్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుతున్న జాగ్రత్తగా చూడండి. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు పౌలు ఇక్కడ? 5వ చెప్పాడు కదా, క్రీస్తు కలిగిన మనసును మీరు కలిగి ఉంటున్నారు. యేసుక్రీస్తు గురించి మాట్లాడితే ఏమంటాడంటే పౌలు, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉంది, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే వ్యక్తినిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమైన మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు. నేను గతంలో చెప్పాను కదా, గత వారం చెప్పాను కదా, యేసుక్రీస్తు వారి ఉనికిని గురించి మనం భవిష్యత్ గ్రంథంలో పరిశీలించాలంటే యేసుక్రీస్తు వారి ఉనికిని, యేసుక్రీస్తు వారి ఔన్నత్యం గురించి మీరు ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే యేసుక్రీస్తు వారి జీవితాన్ని 5 కోణాల్లో 5 ఫీల్డ్లు ఉన్నాయి. ప్రతి ఫీల్డ్ ఒక క్యారెక్టర్ అయింది. 5 ఫీల్డ్లు ఉన్నాయి. 5 ఫీల్డ్లో ఒకటి ఏంటంటే నిత్యత్వం నుంచి సృష్టి వరకు. నిత్యత్వం నుంచి సృష్టి వరకు అంటే అర్థం. నిత్యత్వం అంటే ఏంటి? నిత్యత్వం అంటే ఏంటి చెప్పగలరా? నిత్యత్వం అంటే ఏంటి? ఇక దానికి కాలం అనేది ఇవాళ బుధవారం, నేడు శుక్రవారం, నేడు అనే పదం లేనిది, రేపు అనే పదం లేనిది, నిన్న అనే పదం లేనటువంటి కాలాన్ని ఏమంటారు? నిత్యత్వము అంటారు. ఇంకా అక్కడ దానికి కొలతలు ఉండవు, స్కేల్ ఉండదు. అక్కడ నిత్యత్వం అనే దగ్గర స్కేలు ఉండదు. ఆ నిత్యత్వం నుంచి స్కేల్ లేనటువంటి స్థితి నుంచి సృష్టి కలిగేంత వరకు, సృష్టిని చేసేంత వరకు ఈ కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క స్థితి ఎలా ఉంది? ఆయన ఉనికి ఈ సృష్టి కలగకుండా వేసుకోవడం ఏ స్థితిలో ఉన్నాడు అని అంటే పౌలు గారు చెప్తున్నాడు. ఎలా ఉన్నాడంట? ఈ సృష్టి కలగకుండా ఆయన ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? దేవుని స్వరూపం కలిగిన వాడు అయింది. ఇది భూమికి వచ్చినటువంటి సంగతుల గురించి మాట్లాడలే ఆయన. అలాంటి స్థితి ఒకప్పుడు ఆయనకు ఉంది. ఒకప్పుడు అలాంటి స్థితి కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎప్పుడు? నిత్యత్వంలో ఈ సృష్టి కలగకుండా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడట? దేవుని స్వరూపం కలిగిన వాడైంది. దేవుడితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదట. ఇది ఏ సందర్భంలో మాట్లాడుతున్న విషయం ఇది? యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వం గురించి మాట్లాడుతూ ఒకప్పుడు అలాంటి స్థితి కలిగినటువంటి ఆయన నిత్యత్వంలో ఇలాంటి కులాన్ని కలిగినటువంటి ఆయన, ఇలాంటి ఉనికిని కలిగినటువంటి ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఎలా వచ్చాడట? మనిషిని పోలికగా పుట్టి. యేసుక్రీస్తు వారి దేవుడు కాదా? యేసుక్రీస్తు వారి దేవుడు కాకపోతే మనిషిని పోలికలో పుట్టేది ఎందుకు అనాలి? మనిషిలోకి పుడతాడు, ఎలా పుడతాడు? మనిషిని పోలికలు ఎవరు పుడతారు?
మనిషిని పోలిక మనిషే పడతారు. నాకు నాకు మనుషులు పడతారు, దేవుడు పడతారు నాకు నా పిల్లలు దేవుడే మనుషులే మనుషులే కదా. మనిషికి మనిషే పడతాడు, మనిషికి మనిషే పడతాడు. అవునా? మనిషిని పోలికలో పుట్టి మనిషిని పోలికలో పుడతాం ఏంటి? ఎవరు మనిషి పోలికలో పుడతాడు? మనుషుడైతే మనిషిని పోలికగా పుట్టే నీ పౌలు గారికి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దేవుడు గనకనే మనిషిని పోలికలో పుట్టి అన్నాడు. అది దేవుడు కాకపోతే సందర్భం ఎందుకు తీసుకొస్తాడు? కనీసం ఆ విద్య ఉండాలి కదా. ఇంకేమన్నాడు? ఆకారం మీద ఎలా కనపడ్డాడట? మనుష్యుడిగా కనబడి. ఆకారం మీద ఎలా కనపడ్డాడట? మనుషుని పోలికగా. చదువుతున్నారు బైబిల్? అసలు తలకాయ ఉంది మీకు? అది గురించే మనం ఎవరికి చూసినట్టు బోధ చేస్తున్నాడు, ఎవరికి చూసినట్టు వాళ్ళు తినేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి ఇద్దరు పడుతుంది ఏం పెట్టారు. ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ఉనికి, యేసుక్రీస్తు వారి ఉనికుని గురించి మాట్లాడుతూ నిత్యత్వంలో యేసుక్రీస్తు వారి స్థితి ఎలా ఉందో చెప్తున్నాడు. ఎలా ఉందట? నిత్యత్వంలో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని స్వరూపం కలిగిన వాడు. నిత్యత్వంలో ఆయన ఎలా ఉన్నాడంటే దేవుడితో సమానముగా ఉన్నాడు. అలాంటి ఆయన భూమి మీదకి ఎలా వచ్చాడు? మనిషిని పోలికగా పుట్టి. మనిషిని పోలికగా పుట్టి. మళ్ళీ ఏమన్నాడు? 8వ వచనంలో ఆకారమందు మనుషుడు. మరి అంతకుముందు ఏంటట? మనిషిని పోలికగా పుట్టి. మరి అంతకుముందు ఏంటి చెప్పారు? దేవుడైనా అర్థం. ఇలాంటి ఆలోచన లేకపోతే ఎలా? అంటే ఇప్పుడు బాధ ఏంటంటే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అని స్థాపిస్తే వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే దేవుడు అక్కడే అని బైబిల్ చెప్తుంది. అవునా? దేవుడు ఒక్కడే. ఇతర మతానికి క్రైస్తవ్యానికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే క్రైస్తవ్యం ఏకాశోపాసన అంటారు కదా. ఏంటంటే ఏక దేవుడిని ఆరాధిస్తారు, ఒక్క దేవుడిని ఆరాధిస్తారు. ఒక్క దేవుడిని కలిగి ఉన్నదే క్రైస్తవ్యం. దేవుడు ఒక్కడే బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అంటే ఎంతమంది అవుతారు? ఇప్పుడు ఇద్దరు అయిపోతారు. ఇద్దరు దేవుడు అయిపోతారు. యేసుక్రీస్తు వారు దేవుడే, తండ్రి దేవుడే. మరి ఇద్దరు దేవుడు అయిపోతారు కదా. దానికి సమాధానం చెప్పమంటారు. దానికి కూడా సమాధానం ఉంది. దానికి కూడా సమాధానం ఉంది. దేవుడు ఒక్కడే అనే దానికి కూడా సమాధానం ఉంది. తర్వాత భాగాల్లో మనం నేర్చుకోవాలి. ముందు యేసుక్రీస్తు వారు దేవుడా కాదా మనకు ఒక ప్యాకెట్ వచ్చేసాం అనుకోండి, తర్వాత వాటికి సమాధానం ఇవ్వచ్చు. ఇప్పుడు దేవుడు ఎక్కడైన తర్వాత ఇప్పుడు ఈ మాటలని తప్ప, పరిశుద్ధ గ్రంథంలో రాసిన మిగతా సంగతులు తప్ప అంటారా? కొన్ని ఇదే దేవుడు, ఇది కరెక్ట్ అని అనుకుంటే దేవుడు ఎక్కడైనా మనకు తప్పు అంటారా అని ఆలోచిస్తారు. ఏది తప్పు కాదు, మన ఆలోచన విధానం తప్పు, మనం అర్థం చేసుకోవడం తప్పు, మనకు అర్థం కాకపోవడం అజ్ఞానంతో తప్పు. అర్థమైంది అనుకుంటున్నాను. ఏమంటాడు యేసుప్రభువారిని? ఆయన నిత్యత్వం నుంచి సృష్టి వరకు ఆయన ఉనికిని గురించి మాట్లాడుతూ ఎంత ఉన్నతంగా మాట్లాడాడు పౌలు. ఏమంటారు? దేవుడితో సమానముగా ఉండుట. అంటే సమానంగా ఉన్నాడు, సమానంగా ఉన్నాడు. అలాంటి స్థితిని ఏం చేశాడంట ఆయన? అలాంటి స్థితిని ఏం చేశాడంట? విడిచిపెట్టేశాడంట. సమానంగా ఉన్న స్థితిని. అంటే ఇప్పుడు యేసుప్రభువారి గురించి స్టేట్మెంట్ ఇస్తూ నిత్యత్వమైన గొప్పతనాన్ని గురించి అయినా మాట్లాడు. నిత్యత్వం ఎలా ఉన్నట్టు? ఇప్పుడు అయినా ఏ స్థితిలో ఉన్నట్టు? దేవుని స్వరూపం కలిగి ఉండి దేవునితో సమానమైన. అంటే ఒక లాజిక్ ఏంటంటే దేవుని స్వరూపము దేవునితో సమానము అన్నాం కదా. ఇప్పుడు దేవుడే మీరే అంటారు, మళ్ళీ ఆయన్ని వేరేగా చూపిస్తున్నారు ఉంది కదా అంటారేమో. దేవుడు అనే పదం ఎందుకు వాడుతున్నానంటే యేసుప్రభువు దేవుడు కాదంటారు కాబట్టి దేవునితో ఉన్న దేవుడు అని చెప్పడానికి చేసే ప్రయత్నం. నిత్యత్వంలో ఎలా ఉన్నాడంటే యేసుప్రభువు దేవుని స్వరూపం కలిగి ఉంది. యేసుప్రభువు ఒకవేళ అర్థంలో చూసుకున్నాడు అంటే ఫేసు. ఇప్పుడు నేను అర్థంలో చూసుకుంటే ఎవరు కనపడతారు? నేనే కనపడతాను. నా అర్థంలో నేనే. మీరు ఎవరైనా కనపడతారు? మీరు అర్థంలో చూసుకుంటే మీరే కనపడతారు. కానీ యేసుప్రభువు అర్థంలో చూసుకుంటే ఏంటంటే దేవుడు కనపడతారు. దేవుడు అర్థంలో చూసుకుంటే యేసుప్రభువు కనపడతాడు. అంటే ఎవరి స్వరూపమైంది? ఆయన దేవుడి స్వరూపం అని అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడి స్వరూపం అని కాదు ఇక్కడ. ఆయనే ఒక దేవుడు. ఆయన దేవుడి స్వరూపం. ఆయన దేవుడి స్వరూపమైన ఆయన దేవుడు.
దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తునందు శరీరంలో నివసిస్తున్నాడు. కొలసి పత్రిక 2:9. యేసు ప్రభు దేవుడేనా? నమ్ముతున్నారా? డౌట్. నాకంటే గొప్పవాడు అన్నదానికి క్లారిటీ వచ్చిందా? మీకు సమాధానం వచ్చిందని ఆశిస్తున్నాను నేను. ఇప్పుడు పౌలు గారు మాట ఎందుకన్నాడో మనం ఆలోచన చేస్తాం. ఎందుకన్నాడు అని అంటే ఆయన నిత్యత్వం నుంచి సృష్టి వరకు యేసుక్రీస్తు యొక్క స్థితి గురించి మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎలా ఉన్నాడంటే ఇంకెలా ఉన్నాడంటే అక్కడ ఇంకెలా ఉన్నాడట? దేవుడితో సమానముగా ఉన్నాడట. సరే, ఇంతవరకు ఈ మాట మనం ఈ మాట ఆలోచించిన తర్వాత ఒక ప్రశ్న ఏంటంటే, తండ్రి నాకంటే గొప్పవాడు అని యేసుప్రభువు చెప్పాడు కదా. చెప్పిన యేసుప్రభువు ఎక్కడైనా నేను తండ్రితో సమానము అని ఎక్కడైనా చెప్పాడు? అంటే మనం కవలిగా చేస్తున్నామా, లేకపోతే ఆయన ఎక్కడికి స్టేట్మెంట్ ఇచ్చాడు? ఆయన అన్నాడు కదా ఏమని, తండ్రి నాకంటే గొప్పవాడు. తండ్రి నాకంటే గొప్పవాడు అని చెప్పిన తర్వాత యేసుప్రభువు ఏం చేయకూడదు? తండ్రి నేను సమానమే అని చెప్పకూడదు. ఇది ప్రశ్న. ఇప్పుడు మనం సమానమా కాదా ఎక్కడైనా చెప్పుకున్నాడా? యేసుప్రభువు చెప్పాడు అనుకోండి, మనకి భయం. యేసుప్రభువు చెప్తే మనం ఖచ్చితమైనటువంటి ఆలోచనతో మనం ముందుకి బోధించేసాను. అర్థమవుతుంది అనుకున్నాను. మీరు అర్థమవుతుందా? ఆత్మీయంగా చెప్తుంటే నేను మార్పులు లేవు, ఇలాగ పెంపూరులాగా నాకు ఇచ్చేది. ఉన్నదన్నట్టు చెప్తేనేమో బాధ, అన్న అన్నాడని బాధ. కాలిపోతుంది అనకూడదు, అబద్ధాలు ఆడుకుని అనకూడదు. అసలు ఎలా ఉన్నానుకున్నారు? సభలకు వెళ్ళేటప్పుడు కూడా మా స్టూడెంట్ మాకు సహాయిస్తారు. ఏమని అది చెప్పండి, రాదు మరికెందుకు సభలో అలాంటి చెప్పకూడదండి. అలాంటి చెప్తే సభలకి జనాలు సంఘాలకి రావట్లేదు, సభలకి వస్తారు. అంటే వాళ్ళ గురించి మనం ఏం చేసేయాలట? మన మాటలు మన టాపిక్ వెళ్ళి మార్చేసుకోవాలి. ఆ కోవలోనే నేను టాపిక్ కూడా మార్చుకుని సరే యేసుక్రీస్తు గురించి ప్రకటించినప్పుడు కనీసం ఈ సంగతులు ఆ గొప్పతనం తెలిసిన తర్వాత అయినా ఇలాంటి చిన్నపాటి పిచ్చాపాటి ఏదైనా చిన్న చెడు లక్షణాలు ఉంటే అక్కడ వదిలేస్తారని 2 వారాల నుంచి మళ్ళీ ఎత్తుకున్నా మీరు ఎలా చూస్తున్నారు? కొడుకుంటూ వచ్చినట్టు ఉంది. రెప్పలు పడతానే ఏదో మా యువతల పండుగ 2 కేజీలు రాడు, యువతల పండుగ 2 కేజీలు రాడు కట్టి చూడండి లేపుతారు, వెయిట్ లిఫ్టర్ లేపుతారు కదా. ఆ 2 రెప్పలు లేపుతుంది. లేపుతున్నాడు ఒక అసలు 2 రెప్పలు కట్టేసి రాళ్ళు కట్టేసి 2 కేజీలు రాడు 2 కేజీలు లేపండి అన్నట్టు లేపుతున్నారు. ఇలాంటి సంగతులు మీరు బయటకు వెళ్ళి ఎవరైనా చెప్తారో ఒకసారి పరిశీలన చేసుకోండి. అది మీరు గొప్పవాళ్ళని అంటారేమో. నేను గొప్పవాళ్ళని అంటున్నాను, నేను నేర్చుకున్నాక మీకు చెప్తున్నాను అంటున్నాను. ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇలాంటి సంగతులు తెలిసినందుకు నేను గొప్పవాడిని. మీరు కూడా గొప్పవాళ్ళు అవ్వాలి. గొప్పవాళ్ళగా క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రకటించేవాడు కావాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఎంత తెలుసుకున్నాడు తెలిసిన లోకానికి? ఎంత తెలిసిందంట? ఎంత తెలిసిందంట? ఒకసారి యోగ గ్రంథం చూడండి 26:14. యోగ గ్రంథం 26:14. ఎంత తెలిసిందంటే దేవుడి గురించి మనకి? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఏది పైన చెప్పుకొచ్చాడండి? ఆకాశంలో జరిగేటువంటి వింతలన్నీ చెప్పుకొచ్చి ఏమంటాడు? ఇవి ఆయన కార్యాలు స్వల్పములు అంటే చిన్న ఏంటి? సృష్టి జరిగించడం, సూర్యుని జరిగించడం, వర్షాలు కురిపించడం, పిడుగులు ప్రారంభించడం ఇవన్నీ చిన్నవి అంట. అవి ఇంకేమున్నాయి? ఇంకేం చేస్తాడు? ఇంకేమన్నాడు? ఆయన గురించి మనకి వినబడుతున్నది మిక్కిలి మెల్లనైన గుసగుసలాడుతుంటారు కదా. శివుడు మాట్లాడుకుంటే అవి బట్టి ఏం పడతాయి? పైకి ఇంత వస్తువులు ఉంటాయా? ముందు చిన్నగా మాట్లాడుకుంటాము, పెద్ద రహస్యాలు మాట్లాడుకుంటాము. మెల్లనైనా గుసగుసం. దేవుడి గురించి అంటే అర్థం తెలిసిందండి మనకి. నేను ఎన్ని తెలుసుకున్నాను, ఎంత గొప్పగా నేను ప్రకటించేస్తున్నాను, ఎంత గొప్పగా తెలిసిపోయిందని అనుకున్నా. ఎంత తెలిసాక మనకి ఆయన గురించి? మెల్లనైనా గుసగుస శబ్దం అంటారు. చిన్నగా వినపడిందని సౌండ్ అంతే. ఏంటి? 1000 సంవత్సరాల నుంచి ప్రకటించబడుతున్నాడు ఆయన. 100 సంవత్సరాల నుంచి సృష్టిని నడిపిస్తున్నాడు ఆయన. ఆయన గురించి మనకి తెలిసిందంతా చివరి మాట్లాడుకుంటా కదా మన సీక్రెట్లు అంత తెలుసు అంట. అంతలోనే ఈ కొంత మనం తెలుసుకుంటుంటే మరి గుసగుస శబ్దంలో కూడా ఆ కోత కూడా మనకి అర్థం కాకపోతే కదా. పౌలు గారి గురించి చూద్దాం. పౌలు గారు ఏమన్నాడని అంటే
తండ్రితో సమానుడు అంటే దేవుడితో సమానుడు. దేవుడితో సమానుడు. యేసుక్రీస్తు వారు ఎక్కడైనా నేను తండ్రితో సమానుడిని అనేటువంటి ప్రస్తావన చేశాడా అనే సంగతిని కూడా మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఎక్కడున్నాడు యేసుప్రభువు వారు? నిత్యత్వంలో ఎక్కడున్నాడు? దేవుడితో సమానుడు. వేరే రకంగా అనుకోకుండా మన క్రైస్తవ్యం కాకుండా వేరే మతాల్లో ఒక దేవుడు మరొక దేవుడి దగ్గర ఎలా ఉంటాడు? ఒక దేవుడు ఉన్నాడండి, ఆ దేవుడి దగ్గర ఇంకో దేవుడు ఎలా ఉంటాడు? ఇలా దండం పెట్టి చూస్తుంటాడు. తెలుసది? ఒక దేవుడి దగ్గర మరో దేవుడు ఎలా ఉంటాడు? అలా నమస్కారం పెట్టి ఉంటాడు. ఇప్పుడు ఆ దేవుడి దగ్గర ఈ దేవుడు ఎలా ఉన్నాడు? సమానంగా ఉన్నాడా? ఎలా దండం పెట్టి కూర్చున్నాడు అంటారు. అదే అక్కడ ఉన్నాడు కాబట్టి అలాంటి స్థితికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడనంటే సమానంగా ఉన్నాడనంటే లేదు అలా చేతులు కట్టి కూర్చున్నాడు అంటారు. అనుకుని భయం. ఎక్కడ కూర్చున్నాడు? మరలా పునరుద్ధానుడి పరలోక ఆరోహణం అయిపోయిందంటే ఎలా వెళ్ళాడు? తండ్రి దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడు? కాళ్ళ దగ్గర పెట్టేశాడా? ఎక్కడ కూర్చున్నాడు? గుడిపక్షని ఎవరు కూర్చోబెట్టుకుంటారు? అంటే సమానమైన కూర్చోబెట్టుకుంటారు. మొత్తం పైకి స్టేజ్ మీద నేను పిలిచారండి. నేను చాలా మంది పైకి పిలుతుంటారు నాతో పాటు. మా స్టూడెంట్ కూడా పిలుతుంటారు. ఇలా నిల్చుంటారు కానీ కూర్చోరు. ఆయన కూర్చోడే మన ఒకటి మనుషులే కదా. కానీ ఆయన పక్కన కూర్చుని అర్హతలు మనకి అసలు లేదు. మరి యేసుప్రభువు కూర్చోడానికి ఏమై ఉండాలి? గుడిపార్శ్వని కూర్చున్నాడట. ఎలా ఉన్నాడు ఇప్పుడు యేసుప్రభువు? అక్కడ దేవుని స్వరూపం కలిగితే దేవునితో సమానంగా ఉన్నాడు. సమానంగా ఉన్నాడు. నిత్యత్వం ఉన్నాడు యేసుప్రభువు గారు? ఉన్నాడా? ఉన్నాడు. ఇంకా క్లారిటీ ఇస్తాను మీకు. అంటే మనం ధ్యానించుకుంటే దాని గురించి ఆయన ఔన్నత్యం గురించి ఎంత ధారాళంగా మాట్లాడవచ్చు. అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథం ఆయన గురించే రాయించింది. అసలు 66 పుస్తకాల సారాంశం క్రీస్తే. ఎవరి గురించి చెప్పాలని కాదు, క్రీస్తు గురించి చెప్పాలనే ఈ 66 పుస్తకాలు దేవుడు రాయించాడు. అంత గొప్పవాడు. ఆయనతో ఎవరు సాటి రాదు. ఆయనే సాటి. ఇప్పుడు తండ్రి దగ్గర ఆయనతో సాటి. అంత ఔన్నత్యం ఆయన దగ్గర. చూద్దామండి. ఎక్కడ యేసుప్రభువు వారు పౌలు గారు చెప్పాడంటే ఆయనకి ఏదో ఒక ధైర్యం ఆయనకి ఉండాలి. లేకపోతే ఆయన పౌలు గారి సంగతి చెప్పాడు అంటే ఎవరిని ఆధారం చేసి చెప్పుకుండాలి? పరిశుద్ధాత్మని ఆధారం చేసి చెప్పాలి. లేదనుకుంటే యేసుప్రభువు వారు చెప్పిన సంగతులు చెప్పాలి. అన్నాడు కదా పౌలు ఏమని? మనుషుల ఎవరికి సంగతులు బయలుపరచలేదు, యేసుక్రీస్తు బయలుపరచడం వలన ఈ సంగతులు నేను బోధిస్తున్నాను అన్నాడు. గలతీ పత్రిక 1:10-11 ఆ సంగతులు గత వారం చూసాం కదా. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎక్కడైనా యేసుక్రీస్తు వారిని దేవునితో సమానుని అని ఎక్కడైనా చెప్పుకున్నాడు? ఒక ప్రశ్న. యేసుప్రభువు వారు నిత్యత్వంలో ఎలా ఉన్నాడు? దేవుడితో సమానంగా ఉన్నాడు కదా. ఇప్పుడు యేసుప్రభువు వారు దేవుడు కాదు అని ఇలాంటి వాక్యాధారాలు ఉన్నాయని ఎందుకంటారు చెప్పడం? దేవుడు కాదని దానికి తేలిపోయింది. ఇంకా చూద్దాం ఒకసారి. కీర్తన 2 కీర్తన గ్రంథం 2. యేసుక్రీస్తు దేవుడి కాదంటానికి వాళ్ళు వాదిస్తున్నటువంటి వాళ్ళ వాదనకి ఆధారం ఏం తీసుకుంటారంటే కీర్తన 2:7 కట్టడను నేను వివరించేది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నిన్ను. ఎవరికి కన్నాడట? ఆయన కుమారుడిని కన్నాడట. ఎవరైనా కుమారుడు? ఇక్కడ నీవు నా కుమారుడవు, నేను నిన్ను కన్నాను. ఎవరికన్నారు? దేవుడు మాట్లాడుతున్నమాట. ఎవరిని కన్నాడో చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇలాంటి సంగతులన్నీ కూడా వాళ్ళు యేసుక్రీస్తు వారి దేవుడు కాదని చెప్పే ప్రయత్నంలో వాడుతున్నటువంటి రిఫరెన్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం.
ఎవరైనా నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కని కని ఉన్నాను అనియు ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉండును ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ రోజులలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పానా మరి ఎవరి గురించి చెప్పాడట చదవండి. మరి ఆయన భూలోకములకు ఆది సంపూర్తిని మరల రప్పించినప్పుడు దేవుడి దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్తున్నారు. ఇది ఎవరి గురించి చెప్తున్నటువంటి సంగతి అంటే యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నటువంటి సంగతి. యేసుక్రీస్తు వారి గురించి స్టేట్మెంట్ ఇస్తూ కీర్తనలో ప్రవచనం చెప్తే ఏమంటాడంటే నీవు నా ప్రియ కుమారుడు నేడు నేను నిన్ను కని ఉన్నాను. ఎవరిని? యేసుక్రీస్తుని. ఎవరికన్నారు? దేవుడికి అన్నాడు. దేవుడు యేసుక్రీస్తునికి అన్నాడు. ఎప్పుడు ఎప్పుడు నేడు, అవునా? నేడు నేను చెప్పానది బైబిల్లో ఉందా? నేడు నేను నిన్ను. ఇప్పుడు మా నాన్నకంటే గొప్పనా? నేను గొప్పనా మా నాన్నగారి కంటే కాదు. ఎందుకని? ఆయన నన్ను కన్నాడు. నన్ను కన్నవాడు ఎప్పటికీ నా మీద తక్కువ కాదు. నన్ను కన్నవాడికి ముందు నేను ఎప్పుడు గొప్పవాడిని కాదు. ఆయన నన్ను కన్నాడు అనుకోండి, ఆయనకంటే నేను ఎలా గొప్పవాడిని అవుతాను? ఆయన కంటే వచ్చిన వాడిని ఆయనతో ఎలా సమానం అవుతాను? అవును కదా. ఇప్పుడు యేసుప్రభుని ఎవరు కన్నాడు? దేవుడు కన్నాడు. అంటే దేవుడు కన్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారి దేవుడు అర్థమవుతుందా? కృష్ణ ఎప్పుడు కన్నాడట? నేడు. ఎప్పుడు? నేను. ఇది విషయం. నేడు నేను నిన్ను కన్నానన్నాడు కదా. నేడు నేను నిన్ను కన్నానన్నాడు. యేసుప్రభు వారిని తండ్రి అయిన దేవుడు కన్నాడు. కాబట్టి ఆయనతో సమానుడు ఎలా అవుతాడు? ఆయన దేవుడు, ఈ దేవుడు కాదని. ఎప్పుడు కన్నాడట? నేను చెప్పే స్టోరీ ఏంటనుకుంటున్నారు? ఎప్పుడు కన్నాడట? స్టోరీ ఏంటనుకుంటున్నారు? నిత్యత్వం నుంచి సృష్టి వరకు ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో కన్నాడట. ఏ గ్యాప్లో? సృష్టి కలగక మునుపు నిత్యత్వం ఉంది కదా. ఆలోచిస్తున్నారా? సృష్టి కలగక మునుపు ఏముంది? నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వములో యేసుక్రీస్తు వారి దేవుడు కన్నాడట. అర్థమైందా అమ్మా? అర్థమైందా? ఎప్పుడు కన్నాడు? నిత్యత్వంలో. ఒక మాట అనుకున్నట్టు అందాక మనం నిత్యత్వం ఏముండవు రోజుల్లో కదా. నేడని నిన్నని రేపు ఉంటాయి, ఉండవు కదా. మరి యేసు వారికి నేడు కంటమేంటి? నేడు కంటమేంటి? నేడు ఉండదు కదా. అంటే అప్పుడు కనలేదు అనమాట. నిత్యత్వంలో చెప్పిన మాట అది రాకూడదు. ఇంకొకటి, నేడు యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నాడు కనుక యేసుక్రీస్తు వారు లేనటువంటి ఒక రోజు ఉన్నట్టే వారి దృష్టిలో. అవునా? ఇవాళ నన్ను మా నాన్నగారు కన్నాడు అనుకోండి, బాధ. నిన్న నాకు ఉందా? ఉన్నట్టేనా? లేనట్టేనా? అంటే నిన్న లేని నేను దేవుడిని ఎలా అవుతాను? యేసుక్రీస్తు వారిని దేవుడి బాగా కన్నాడు. నిన్న ఆయన లేనటువంటి రోజులు ఉన్నాయి కాబట్టి యేసుప్రభు దేవుడు ఎలా అవుతాడు? ఆ లాజికల్ చూడండి. చెత్త లాజికల్, చెత్త పరమచెత్త లాజికల్. ఈ లాజికల్ నీళ్ళకి సమాధానం ఇవ్వాలి. ఆయన లేని రోజు అంటే ఒకటి ఉంది కాబట్టి, ఆయనకి ప్రారంభం అనేది ఉంది కాబట్టి ఆయన దేవుడు కాదు. దేవుడికి ఏముండదు? ప్రారంభం ఉండదు. దేవుడికి ఏముండదు? నిన్న అనేది ఆయన నిత్యత్వానికి సంబంధించింది కాదు. నిన్న అనేది ఆయనకు ఉండదు, రేపు అనేది ఆయనకు ఉండదు, నేడు అనేది ఆయనకు ఉండదు. అసలు కాలానికి అతీతుడై కాలాలు ఆయన బంధించవు దేవుడిని. మరి యేసుప్రభుని బంధించేసినట్టే కదా ఇప్పుడు. కాబట్టి యేసుక్రీస్తు వారి నిత్యత్వం ఎలా ఉంది? నిత్యత్వంలో యేసుక్రీస్తు వారిని దేవుడు కన్నాడట. తప్పుడు కోత. యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడని, దేవుడి స్వరూపం కలిగిన వాడని, కలిగి ఉన్నదేది యేసుక్రీస్తు లేకుండా కలగలేదని బైబిల్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరలా ఆయన కలగటం ఏంటి? ఆయన్ని కట్టడం ఏంటి అని ఆలోచించాల్సిన అవసరం. చూద్దాం. ఇప్పుడు మనం ముందుకెళ్ళిపోతే మన ప్రశ్న ఏంటి? ఇప్పుడు ఎక్కడైనా యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడను అని ఎక్కడైనా చెప్పుకున్నాడా అనే ప్రశ్నే కదా మనది. ఆ యేసుక్రీస్తు వారి తండ్రితో సమానుని అని స్టేట్మెంట్ ఇవ్వకపోతే పౌలు గారు ఆ సంగతి అక్కడ చెప్పి ఉండేవాడు కాదు.
చెప్పి ఉండేవాడు కాదు. యేసుక్రీస్తు దేవుడితో సమానమని ఆయన ఎక్కడైనా చెప్పుకున్నాడా? ఆయన సువార్త పరిసర కాలంలో ఆయన సంగతిని మనం చూడవచ్చు. ఒకసారి యోహాను సువార్త, తండ్రి నాకంటే గొప్పవాడు అన్నాడు కనుక దాన్ని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్ళకూడదు. ఆ సందర్భాన్ని తీసుకుని మనం ముందుకి వెళ్ళచ్చు. యోహాను సువార్త 5వ అధ్యాయం నుంచి 1 నుంచి 5వ అధ్యాయం 1 నుంచి 23. ఈ సందర్భం ఎప్పుడైనా చదివారా మీరు? యోహాను సువార్త 5వ అధ్యాయం ఎప్పుడైనా చదివారా? చదివారండి? ఏ సందర్భం ఇది? బెతస్దా, యెరూషలేములో ఉన్నటువంటి బెతస్దా కోనేరు దగ్గర, కొరియన్ ద్వారం దగ్గర బెతస్దా కోనేరు అనే ఒక ప్రాంతం ఉంది. ప్రాంతంలో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తులు 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తులు పొడవున్నాడు. పొడవునటువంటి సందర్భంలో యేసుక్రీస్తు వారి సువార్త పరిచయం జరిగిస్తూ ఆ టైంలో అక్కడికి వచ్చాడు. ఆ వ్యక్తిని దేవుడు యేసు వారు స్వస్థపరిచిన సందర్భం ఇది. ఎప్పుడు స్వస్థపరిచాడు? 5వ అధ్యాయం 10వ వచనం. ఆదిన విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కనుక నీవు పరిపెట్టుకుని తగదే అని స్వస్థత నొందిన వారితో చెప్పింది. స్వస్థత ఎప్పుడు కలిగిందంట మనకి? విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్ని తనకి స్వస్థత కలిగింది. అంటే విశ్రాంతి దినాన్ని స్వస్థత చేసింది ఎవరు? యేసుక్రీస్తు. విశ్రాంతి దినాన్ని స్వస్థత పొందటానికే ఇది లేనప్పుడు విశ్రాంతి దినాన్ని స్వస్థపరచడానికి ఎంత అధికారం ఉండాలి? ఎల్లు యేసుక్రీస్తు వారు ఏం చేసేది చూడండి. యేసుక్రీస్తు వారిని అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడవమని నాతో చెప్పినాను. వారు నీ పరుపెత్తుకుని నడవమని నీకు చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగి ఆయన ఎవరో స్వస్థత పొందిన వానికి తెలియదు. ఆ చోటును గుంపు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకుని ఆ తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి ఇదిగో స్వస్థత నొందుతుంది, మరి ఎక్కువ కీడు మీకు కలపుకున్నట్లు ఎక్కడో పాపము చేయకమని చెప్పవాడు. వాడు వెళ్ళి ఎవరి దగ్గరికి? యూదుల దగ్గరికి వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పాను. ఎవరి కంప్లైంట్ ఇచ్చాడు? యూదులు ఎలాంటి వాళ్ళు? జాన్ గారు అంటారు యేసుక్రీస్తు దేవుడు అని అంటే మండిపడిపోతున్నారు. యేసుక్రీస్తు వారి దేవుడు అని అంటే ఒప్పుకోవట్లేదు వాళ్ళు. యేసుక్రీస్తు వారి దేవత్వ లక్షణాలు కనపరుచుకుంటున్నా నేను రాళ్ళు తెచ్చుకుంటే తెలిసి మేము అద్భుతాలను అనిపించగలం, కానీ నువ్వు దేవుడితో సమానంగా చేసుకుంటే మటుకు మేము సహించము అని రాళ్ళతో కొట్టి చంపేద్దామని ప్రయత్నం చేస్తారా అంటే యేసుక్రీస్తు డాక్టర్ని వెళ్తున్న సందర్భంలో యూదులు చెప్పేసారు యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఆటంకపరిచినటువంటి మొట్టమొదటి శాఖ గుంపు ఏదంటే యూదులే. వాళ్ళు ప్రారంభ శతాబ్దాన్ని చేసుకుని భూమిని తిరుగుతున్న నాటి నుంచి కూడా ఆర్థిక పరిస్థితి వాళ్ళే. వాళ్ళకి తెలిసిపోయింది న్యూస్ ఏమని? స్వస్థపరిచినందుకే వాళ్ళ పాపం కాదు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచినందుకు కోపం. విశ్రాంతి దినాన్ని ఎందుకు స్వస్థపరచాలి? అందుకని ఏం చేశారంటే వాళ్ళు చూస్తున్నాం ఈ కార్యములను విశ్రాంతి దినమని చేసినందున యూదులు యేసును హింసించేది. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి ఉత్తరమిచ్చాడు. ఏమంటాడు యేసు వారు? విశ్రాంతి దినాన్ని స్వస్థపరిచాడు. స్వస్థపరిచినప్పుడు పాపం వచ్చేసింది వాళ్ళకి. ఎందుకంటే విశ్రాంతి దినాన్ని ఏ పని వాళ్ళు చేయకూడదు, మంచి అయినా చెడైనా చేయకూడదు. ఎవడైనా అతిక్రమిస్తే రాళ్ళతో కొట్టి చంపమని ఇజ్రాయేల్ ప్రజలకు ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్రంలో. అలాంటి టైంలో చాలా చిత్రాంశం పెట్టేసి మాట్లాడారు. ఏమని? ఈ విశ్రాంతి దినాన్ని ఎందుకు ఇలా చేశామనంటే యేసుప్రభువు స్పందిస్తే ఏమన్నాడు? నా తండ్రి వరకు పనిచేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి ఉత్తరమిచ్చాడు. ఆయన విశ్రాంతి దినాచారం వీరుడు మాత్రమే కాక చూడండి, విశ్రాంతి దినాచారం వీరుడు మాత్రమే కాక ఆయన మీద నేరం మోపుతున్నారు. ఏమని? ఒక నేరం ఏంటి? విశ్రాంతి దినాచారాన్ని మీరాడు. ఒకటి యేసుప్రభువు వారి మీద యూదులు మోపుతున్న నేరం ఏంటి? విశ్రాంతి దినాన్ని మీరాడు. 2 దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడు. 2 అంతేనండి. మొదటి నేరం ఏంటి? విశ్రాంతి దినాన్ని మీరాడు. 2 దేవుడు ఆయన సొంత. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, ఏదైనా చాలా మంది కోపమైన కలిసి వాక్యం చెప్పేటప్పుడు మీరు ఎలా చేస్తున్నారు, మీరు ఎలా చేస్తున్నారు అంటున్నాడు ఒక సేవకుడు.
ఆ బాధ ఏంటంటే మీరు అనకూడదంటే మనం అనాలి. అంటే మమ్మల్ని కూడా కలుపుకొని చెప్పాలి. యేసుప్రభువు వారు తండ్రి గురించి ఉత్తరిస్తున్నప్పుడు, తండ్రి అని దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమనాలి? మన తండ్రి. మన తండ్రిని ఎవరికి చేస్తాడంటే ఎలా ఉంటుంది? మన తండ్రి అన్ను ఈయనేమంటున్నాడు? నా తండ్రి అంటున్నాడు. అంటే మీకు సంబంధం లేనివాడైనా ఆయన క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఒకటే అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. మేమిద్దరం ఒకటి మీరెవరు పనిపోలేదు అన్నట్టు నాకు కోపం చేసింది. యేసుప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకం ఉందని మా తండ్రి అని చేయమన్నాడు ఆయన. కానీ ఇక్కడ యూదులతో మాట్లాడుతున్నప్పుడు మాత్రం నా తండ్రి అన్నాడు. నా తండ్రి అని ఎవరంటారు? ఇప్పుడు సౌమ్య రమ్య ఉన్నారండి. సౌమ్య అన్నారు అంటుంది రమ్య దగ్గరికి. మా నాన్న అందనుకోండి రమ్యకి ఏమి పెడుతుంది అంటే నీకేనమ్మా నాకు నాన్న కదా అనిపిస్తుందా? అనిపిస్తుంది. మీ ఇద్దరికి నానే అయినా. కానీ యేసుప్రభువు గారికి పరలోకం దేవుడు మాత్రం ఆయనకే నాన్న. అదే రకం దగ్గర ఒక 2:40 3:40 కదా తను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపబడనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసేది. 3:40 1 విశ్రాంతి దినాన్ని వేరటం, 2 దేవుణ్ణి నా తండ్రి అని చెప్పుకోవటం, 3 దేవునితో సమానునిగా చేసుకున్నాడు. ఎవరు రాశారండి ఇది? యోహాను ఎవరు రాశారు? ఇక్కడ వాస్తవంగా కొంతమంది ఎలాంటి మ్యాజిక్ తీసుకొస్తారంటే యూదులు అలా అనుకున్నారు అంటారు. యూదులు అలా అనుకున్నారు అని చెప్పట్లా. యోహాను గారు అంటాడు, లాస్ట్ లైన్ చూడండి, తను దేవుడితో సమానుడిగా చేసుకునేది కనుక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసేది. అంటే ఒక స్టేట్మెంట్ ఒక అపోస్తలుడు ఇస్తున్నాడు. యూదులకు అభిప్రాయం చెప్పట్లా. యేసుక్రీస్తు వారు తండ్రితో యేసుక్రీస్తు వారిని సమానుడిగా చేసుకుని మాట్లాడుతున్నాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని చంపే ప్రయత్నం చేశాడు అంటున్నాడు, చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దేవుడితో సమానుడైన అపోస్తలుడు కూడా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఓకే, 3 నేరాలు కదా, 3 నేరాలకు 3 జవాబులు ఇవ్వాలి. 3టికి 3 జవాబులు ఇవ్వాలి. 1 యేసుప్రభువు వారు ఏం మీరాడు? విశ్రాంతి దినాన్ని మీరాడు కదా. విశ్రాంతి దినాన్ని మీరినప్పుడు నువ్వు ఎందుకు విశ్రాంతి దినాన్ని మీరుతున్నావు అన్నప్పుడు యేసుప్రభువు వారు ఏం జవాబు చెప్పాడు? ఏం జవాబు చెప్పాడు? యేసుప్రభువు వారు ఏం జవాబు చెప్పాడు? నా తండ్రి ఇది వరకు పని చేస్తున్నాడు, ఇది వరకు పని చేసి. యేసుప్రభువు వారు తండ్రి అని చెప్పి పని చేస్తారని విశ్రాంతి తీసుకున్నాడు. చూడాలి, యేసుప్రభువు వారు పని చేస్తున్నాడు, తండ్రి దేవుడు పని చేస్తున్నాడా విశ్రాంతి తీసుకున్నాడు? 7వ దినం ఏం చేశాడు? సృష్టి అంతా అయిపోయిన తర్వాత 6 రోజులు సృష్టి చేసి 7వ దినాన్ని ఏం చేశాడు? ఆయన విశ్రమించడం ఉంది. మరి అప్పుడు విశ్రాంతి తీసుకున్నాడు, పని చేయట్లేదా? అర్థమవుతుందనే చెప్పింది. నా తండ్రి ఇదివరకే పని చేసింది. అంటే నిజంగా దేవుడు పని చేయాలనుకుని విశ్రాంతి దినాన్ని విశ్రాంతి తీసుకోవాలనుకుంటే ఇప్పటి వరకు మనం వచ్చేవాళ్ళమా? సృష్టి ఎక్కడ ఆగిపోయేది? స్టార్టింగ్లో నాకు ఎందుకని ఆదివారాన్ని రెస్ట్ తీసుకున్నాడు. భూమి ఎవరు తిప్పుతాడు? గ్రహాన్ని ఎవరు తిప్పుతాడు? మరి గాలిని ఎవరిస్తారు? అని సృష్టిని నడిపించేవాడు ఎవరు? దేవుడు. దేవుడైన వాడు విశ్రాంతి తీసుకున్న మాట వాస్తవమే. కానీ ఆయన విశ్రాంతి తీసుకుంటే నువ్వు ఎప్పుడు బ్రతకరావు, ఎప్పుడు బ్రతకడంటున్నాడు ఆయన. ఎప్పుడు బ్రతకడు. నా తండ్రి పని చేస్తున్నాడు, నేను పని చేస్తున్నాను అంటే అర్థమేంటి? విశ్రాంతి దినాన్ని నా తండ్రి అతిక్రమించగలిగే శక్తి కలిగిన వాడు. అలాగే నేను కూడా విశ్రాంతి దినాన్ని అతిక్రమించడానికి అర్హత కలిగిన వాడిని. అంటే తండ్రి దేవుడు అతిక్రమించాడనంటే యేసుప్రభువు అతిక్రమించవచ్చా? అతిక్రమించ. ఎందుకంటే దేవుడితో సమానుడు కనుక. ఒకసారి మార్కు సువార్త చూడండి జాగ్రత్తగా. మార్కు సువార్త 8:2 ఇచ్చారు. మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి వినడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయము 27-28. మరియు విశ్రాంతి దినము మనుషుని కొరకే విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని. ఏనికి ప్రభు అంట? విశ్రాంతి దినానికి ప్రభు ఏంటండి? ప్రభు నడిపించే నాయకుడు అని. ప్రభుని ఎవరంటారు? నడిపించేవారు. విశ్రాంతి దినానికి ప్రభు ఎవరంట? యేసుక్రీస్తు. ఎలా చెప్పగలిగాడు నా మాట?
మనుషుల కొరకు విశ్రాంతి దినమే తప్ప విశ్రాంతి దినం కొరకు మనుషులు మీరు విశ్రాంతి తీసుకుంటారంటే దేవుడు విశ్రాంతి దినాన్ని ఇచ్చేది మీకోసం. కానీ మీరు మనిషికి మీరు ఒక మనిషి విశ్రాంతి దినాన్ని పిలిపిస్తున్నారు, అది తిడుతూ విశ్రాంతి దినానికి ప్రభు నేను అంటాడు. అంటే అర్థమేంటి తెలుసా? విశ్రాంతి దినాన్ని పెట్టింది నేనే, విశ్రాంతి దినాన్ని నిలుపు చేసేది నేనే. ఎలా పెట్టాడు విశ్రాంతి దినం? ప్రారంభంలో ఉంది సృష్టిలో. దేవుడు యేసులో కూడా సృష్టిని చేస్తా ఉన్నాడు. సృష్టికర్త విశ్రాంతి దినాన్ని పెట్టింది నేనే అంటున్నాడు, విశ్రాంతి దినాన్ని నిలిపేసింది కూడా నేనే అంటున్నాడు. అంటే యేసులో కూడా ఏమని చెప్పుకుంటాడు ఇక్కడ చెప్పండి? దేవుడిని, అధికారిని, సమస్తం నామలు కలిగి ఆ రోజు విశ్రాంతి దినాన్ని పెట్టింది నేనే, ఆ విశ్రాంతి దినాన్ని నేను స్వస్థపరిచింది నేనే, మీకోసం విశ్రాంతి దినాన్ని పెట్టాను, ఆ విశ్రాంతి దినానికి ప్రభు నేను అంటున్నాడు. ఆయన ప్రభు నేను స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఏమన్నా యేసు వారు? నా తండ్రి పని చేస్తున్నాడు మీకోసం, మీకోసం నేను పని చేస్తున్నాను. ఇంకేమన్నాడు? దేవుడు తన సొంత తండ్రి. ఇంత చెప్పాను కదా, మా తండ్రి మా తండ్రి అని పిలుస్తారు లేక ఓవరాల్గా. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చెప్తారు యోహాను సువార్త 8వ మా తండ్రి అబ్రహాము అంటారు. మీ తండ్రి అబ్రహాము అని అనుకుంటారు మీరని యేసుప్రభు అంటే మా అనేటువంటి బహువచన పదాలు వాడతారు, కానీ యేసుప్రభు సింగులర్ పదం వాడాడు నా అని. అంటే దేవుడు ఆయన ఎలాంటి హక్కులు కలిగి ఉన్నారు, దేవుడి దగ్గర ఆయనకి ఎలాంటి సమానత్వం ఉందో మాట్లాడుతున్న సందర్భం. ఇంకొక మాట చెప్పి నేను ముగించాను. ఏమన్నారు వాళ్ళు? దేవునితో సమానంగా చేసుకుంటున్నావు అని ఇలాంటి రాళ్ళు ఎక్కువ చంపేద్దామని చూశారంట. ఇప్పుడు యేసుప్రభు వారు నిజంగా దేవుడితో సమానుడు కాకపోతే, యేసుక్రీస్తు వారు దేవుడితో సమానంగా చేసుకోకపోతే యేసుప్రభు ఏమన్నా చెప్పాలి అని. ఇప్పుడు యేసుగారు ఉన్నాడు, నువ్వు కొడుకుంటున్నావు అని అన్నాను నేను. కొడుకుంటున్నాడు అంటే కొడుకుంటున్నాడు యేసురాజు, అతను మొదలే కొడుకుంటున్నాడని చెప్పాను. ఇప్పుడు కొడుకుంటలేదు అనుకోండి, యేసురాజు ఏమంటాడు చెప్పండి? నేను కొడుకున్నాను అంటే నేను కొడుకోలేదు కదండి అంటాడు. అంటాడా? ఎందుకని? ఆయన చేయి తప్పు, ఒక తప్పుని ఆయన మీద మోపుతున్నప్పుడు ఏమంటారు? ఖండిస్తాడు. అంటే నేను అలా చేయలేదు, ఆ తప్పు మాట్లాడకంటే నేను అలా అనలేదు అంటాడు, నేను కొడుకోలేదు అంటాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నారు? దేవునితో సమానంగా చేసుకున్నావు అని అంటారు. యేసుప్రభు ఎలా స్పందించారు? తండ్రి నాకంటే గొప్పవాడని చెప్పిన యేసుప్రభు ఏమన్నారు? ఇప్పుడు ఊరుకోండి, నోరు మూసి కూర్చోండి, నేను తండ్రితో సమానమని చెప్పానా? తండ్రి నాతో సమానమని చెప్పానా? లేకపోతే నేను తండ్రితో సమానమని చెప్పానా? తప్పు మీరు మాట్లాడేది అని యేసుప్రభు ఖండించారు. కానీ యేసుప్రభు ఖండించలా. ఏమన్నాడు చూడండి, 5:19 యేసుప్రభు వారు దేవుడితో సమానుడు కాకపోతే ఆ నేరం మోపురప్పుడు ఏమన్నా యేసుప్రభు వారు? నేను తండ్రితో సమానుడిని కాదా, ఎందుకు లేనిపోయిన అబాండాలు నా మీద మోపుతున్నారు, లేనిపోయిన నేరం నాకు ఎందుకు మోపుతున్నారు, అబాండాలన్నీ కూడా నా మీద మోపి నన్ను నేరస్తులకి చూపిస్తున్నాడని అన్నారు. కానీ దేవుడితో సమానుడను అని వారితో చెప్పాడు కనుకనే దేవుడితో సమానుడను అని చెప్పిన దానికి రుజువు ఇచ్చుకున్నాడు ఆయన. ఎలా వచ్చిన 19. కాబట్టి యేసు వారికి ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చాను. ఒకవేళ యేసుప్రభు దేవుడితో సమానుడు కాబట్టి ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? ఓ లేదు, మీరు తప్పు మాట్లాడుతున్నారు, నేను ఎక్కడ కూడా సమానం అని చెప్పలేదు, నా ఫోటో చూడండి, ఎక్కడైనా తండ్రితో సమానం అని చెప్పానా అని ప్రశ్నించారు. కానీ యేసుప్రభు ప్రశ్నించారా? ఏం చెప్తున్నాడు? ఏం చెప్తున్నాడో తెలుసా? ఏదైతే దేవుడితో సమానుడని యూదులు భావిస్తారో, దేవుడితో సమానంగా ఉండగలిగిన వ్యక్తికి ఉండాల్సిన అర్హతలు ఇవి అని యూదులు విశ్వసిస్తారో, ఆ మాటలు తెర మీదకి తీసుకొచ్చి ఇంకో దేవుడితో సమానం చెప్పాను కదా నేను, ఆ సమానం అని చెప్పదగ్గర కారణం ఏంటి తెలుసు కదా? ఆయన తండ్రికి ఉన్న లక్షణాలు మాకున్నాయని చెప్తున్నాడు. ఏమన్నాయి తండ్రికి ఉన్న లక్షణాలు ఏంటి? 5:21 తండ్రి మృతులను లేపి ఎలాగూ బ్రతికించాను అలాగే కుమారుడును. అంటే ఇప్పుడు యేసుప్రభు తండ్రితో ఎలా సమానుడట? తండ్రి జీవాన్ని ఎలా ప్రసాదిస్తాడో నేను కూడా జీవాన్ని ప్రసాదిస్తున్నాను. తండ్రితో సమానుడు కాదు. ఇప్పుడు ఆయనతో సమానం ఎలా అన్నాము? ఆయన వాళ్ళకి చెప్తున్నాడు, నేను వాళ్ళకి చెప్తున్నాను అని మనం ఎలా అంటాం? యేసుప్రభు అన్నాడు ఏమని? తండ్రి ఎలాగే జీవాన్ని ఇచ్చాడో నేను అలాగే జీవాన్ని ఇస్తున్నాను. మరి 21 ఏమంటున్నాడు? తండ్రి మృతులను ఎలా లేకునో అలాగనే నేను కూడా మృతులను తనకిష్టమైన వారు లేపుతాడట. అంటే దేవుడికి ఉన్న లక్షణాలు ఏంటి? జీవాన్ని ప్రసాదించడం, 2
మృతులను లేపటం, 3 తీర్పు తీర్చడం. 22వ చూడమ్మా, ముగించేస్తాను. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కాదు, తండ్రిని కనపరుచున్న తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరుచినట్లుగా అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చడానికి సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. 27వ చూపు, మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చడానికి అధికారము అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు తీర్పు తీర్చే లక్షణం ఎవరిది? దేవుడు. ఇప్పుడు తీర్పు తీర్చే లక్షణం ఎవరు కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు. మృతుల నుంచి లేపే లక్షణం ఎవరిది? దేవుడు. ఇప్పుడు మృతులను లేపుటకు ఆయన ఇష్టమైన వారు లేపడానికి అర్హత కలిగిన వాడు ఎవరు? యేసుక్రీస్తు. జీవన ప్రసాదించేది ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు తండ్రి ఆ లక్షణం ఎవరు కలిగి ఉన్నారు? యేసుక్రీస్తు వారు. నేను ఆయనతో ఎలా సమానంలో చెప్తున్నాడు. తప్పు మాట్లాడేటప్పుడు నేను ఎక్కడ ఒక సమానంగా చెప్పలేదు తప్ప ఒకసారి చూసుకొని అలా ఏమంటున్నాడు? ఎలా సమానుడో చెప్తున్నాడు. ఎందులో సమానుడు యేసుప్రభువారు? స్వరూపంలో సమానుడు, తర్వాత స్వభావంలో సమానుడు, కాలంలో కూడా సమానుడు. ఎందుకనంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 అంటాడు ఏమని? నిన్న నేడు నిరంతరము, నిన్న నేడు నిరంతరం. ఇందాక ఏమన్నాడు కీర్తన 2:7లో? నేడు నేను కంటేనన్నాడు. నేడు కంటే నిన్న ఎలా ఉంటాడు యేసుప్రభువారు? అంటే కాలానికి అతీతుడు. నిన్న నేడు నిరంతరం అంటే యేసుప్రభువారు ఆది కానీ అంతము కానీ లేనివాడు. దైవలక్షణం అది. దేవుడు తనంతట తానే ఎలా జీవం కలిగి ఉన్నాడో నేను కూడా నా అంతటి నేను జీవం కలిగి ఉన్నాను అన్నాడు 5:26 యోహాను సువార్త. కాబట్టి యేసుప్రభువారు ఖండించలేదు లేకపోగా ఎలా సమానుడో సమర్పించుకుంటూ మాట్లాడతాడు. అందు గురించి అపోస్తలుడైన పౌలేమన్నాడు? దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోండి. యేసుప్రభువు ఎలా అంటే దేవుడు నాకంటే గొప్పవాడని చెప్పిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏమని చెప్పి సమర్థించుకుంటాడు? తండ్రితో సమానం. ఇలాంటి భాషను మనం అర్థం చేసుకోకపోతే యేసుక్రీస్తు వారిని ఆ రమణన్నవుడు సంబోధించినట్టే సంబోధిస్తాం. యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని ఆటంకపరుస్తాం. ఆయన దైవత్వానికి కలంకం తీసుకొస్తాం. కాబట్టి నిత్యత్వంలో యేసుక్రీస్తు వారి స్థితి ఏంటో చూసాం. నిత్యత్వంలో యేసుక్రీస్తు వారి స్థితి ఏంటి? ఆయనతో సమానంగా ఉన్నాడు. మరొక వారం నిత్యత్వంలో యేసుక్రీస్తు వారి యొక్క ఉనికి ఏంటో ఎలా ఉందో దేవుని చెప్పినట్టు వచ్చే వారు దాని గురించి మాట్లాడుతాం.